హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే శ్రీశైలం నుంచి మా తమ్ముడు పూజ గదిలో పెట్టుకున్న సామాన్లన్నీ తెచ్చిచ్చాడు. ఇవి పసుపు కుంకుమ. మనము దేవుడి దగ్గరికి ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ఆడపడుచుకి ఇట్లా తెచ్చిస్తే మంచిదని ఈ పసుపు కుంకుమ మెడలో వేసుకుని పసుపు దారము ఇవి తెచ్చాడు. ఇవి లక్ష్మీ గవ్వలు అంటారండి. ఈ లక్ష్మీ గవ్వలు వచ్చి 11 తెచ్చాడు. లక్ష్మీ టెంకాయ చిన్నదిగా చూపించాను కదా, అది లక్ష్మీ టెంకాయ అంట. ఈ గోమాత చక్రాలు ఇవి కూడా 11 తెచ్చాడు. ఇవి దేవుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటారండి వీటిని. ఇవి ఎలా పూజ చేసుకోవాలనేది, ఎప్పుడు పూజ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదేమోనే మా అక్క స్పెషల్గా తెప్పించుకున్నది. మా అక్క వరలక్ష్మి వ్రతం చేస్తుందండి. అందుకనే వరలక్ష్మి వ్రతం కావాల్సినవి సంబంధించినవి సాలిగ్రామం అంటండి. సాలిగ్రామం అంట. ఇవి వచ్చి పూజ గదిలో పెట్టుకునేది ఏందో నాకైతే పేరు తెలియదు. లక్ష్మీ టెంకాయ చిన్నది, చాలా ఇష్టపడానండి లక్ష్మీ టెంకాయ అయితే. ఇది జవ్వాదంట. ఇది గంధంలో పూజ చేసుకున్నప్పుడు గంధంలో వేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుందంట అండి. ఇది నాగ సింధూరం అంట. నైట్ పెట్టుకుంటే కళ్ళల్లో ఏమి రావంట. ఇది వచ్చి కుబేర కుంకుమ అంట. ఇవి చిన్నది శివలింగం తెప్పించుకున్నదండి. శివలింగం కూడా చాలా బాగుంది. శివలింగం ఇంట్లో ఉండకూడదని కొంతమంది చెప్తారు, కానీ నందీశ్వరుడు ఉంటే పెట్టుకోవచ్చంట. పింక్ వైట్ కలిసి సూపర్గా ఉంది శివలింగం అయితే. ఇవి వచ్చి చిన్న నందీశ్వరుడు చూడు, చిన్నగా చాలా బాగుంది నందీశ్వరుడు అయితే. నాకు చాలా బాగా ఇష్టపడ్డాడు. ఇవి వచ్చి తామర గింజలతో చేసినటువంటి అండి. ఇవి రుద్రాక్షలు ఉంటాయి చూడండి, అలాగనే మాల పూజ చేసుకునేటప్పుడు మనం రుద్రాక్షలు ఒకటి అట్లా అనుకుంటుంటారు కదండి చేతిలో పెట్టుకొని. అలా లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు ఇవి కూడా అట్లా ఉపయోగించుకుంటారంట. ఇవైతే లక్ష్మీదేవికి చిట్టి గాజులు అంటండి. ఎల్లో, గ్రీను, రెడ్ 3 కలిసి ఇలా ఎంత బాగా దండైతే ఎంత బాగా కుట్టినారో చూడండి, సూపర్గా ఉండదు. అక్కడైతే బాగా క్వాలిటీ బాగుంటుందని అక్కడి నుంచి తెప్పించుకున్నది మా అక్క శ్రీశైలం నుంచి. ఇవైతే ఇటు వరకు అయితే మా అక్క తెప్పించుకున్నది. ఈ కుబేర కుంకుమ అన్నీ కూడా పూజ గదిలో పెట్టుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకుంటుందండి. వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది ఆమె. నాకు ఎలాగ తెచ్చిచ్చాడో గోమాత చక్రాలు 11, గవ్వలు వచ్చి 11, అవన్నీ కూడా పసుపు కుంకుమ అట్లా ఆయన సపరేట్గా తెచ్చిచ్చాడు. ఇవన్నీ కూడా మా అక్కగా తెప్పించుకున్నదండి. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం అయితే అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటుంది ఆమె. అందుకని ఇవన్నీ తెప్పించుకున్నది.